పాప 10th క్లాస్ కస్తూర్బా హాస్టల్లో చదువుకుంది సార్. రెండో ఆదివారం నేను వెళ్ళాను. మంచిగా మాట్లాడింది, అన్నం తిన్నది, పిల్లలతో ఆడుకుంది, అన్ని చేసింది, యాక్టివ్ ఉంది సార్. ఆ రోజు మళ్ళీ నిన్న సాయంత్రం మా ఆయన కూడా వాళ్ళ డాడీ కూడా వెళ్ళారు. మంచిగా ఉంది. ఇంతలకి ఊరేసుకొని చనిపోవడం అంటే మా పాప మేము నమ్మలేకపోతున్నాం. ఇది అనుమానాస్పదంగానే ఉంది సార్. అసలు చనిపోయేంత బాధలు కూడా ఇంకేం లేవు. నాకు అనుమానంగానే ఉంది. మా పాపకి ఏది తక్కువ చేయము. ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నామని పేరు కానీ ప్రతిదీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చూస్తాం. మాకు అనుమానంగా ఉంది. ఊరు పెట్టుకున్నట్టు లేదు, ఎవరు వేసినట్టు కట్టినట్టే ఉంది సార్. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కస్తూర్బా మహిళల హాస్టల్లో తనిష అనే అమ్మాయి, ఒక దళిత అమ్మాయి రాత్రి ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి? అమ్మాయి చనిపోయిందా, దీనికి ఎవరన్నా కారణం అయ్యారా అని చెప్పి దీని మీద అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ స్కూల్ యాజమాన్యం మీద కొంత అనుమానం ఉన్నది. అమ్మాయిని వాళ్ళు ఏదో కొడితే అమ్మాయి మనస్తాపానికి గురై చనిపోయిందని చెప్పి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. మరి గతంలో ఫుడ్ బాగలేదని చెప్పి, హాస్టల్ వసతులు బాగలేవని చెప్పి మేము అడిగినందుకే, నాన్న నువ్వు వాళ్ళని ఏమన్నా అడిగావా, వాళ్ళు నన్ను మందలించారని చెప్పి, నాకు చనిపోవాలని చెప్పి అనిపిస్తుందని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి తర్వాత వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యం అమ్మాయి చనిపోతే అదే క్లాస్ రూమ్ లో క్లాసులు నడుపుతా ఉన్నారు. కనీసం ఈ ఒక్కరోజు కూడా ఆ పిల్లలు భయపడతారేమో సెలవు ప్రకటిద్దామని ప్రకటించకుండా ఆ స్కూల్ యాజమాన్యం ఇక్కడ ఏం జరగలేదు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆ కస్తూర్బా స్కూలు నడిపిస్తా ఉన్నారు. ఇది ఏమైనా చర్య మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ప్రభుత్వం అని చెప్పి మేము గట్టిగా అంటా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం అంటే అమ్మాయిలకి రక్షణ కల్పించాలి. ఆ స్కూల్ యాజమాన్యం, ఆ స్కూల్ పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, వీళ్ళు బయట ఏమైనా చెడు వాతావరణాలు ఉన్నాయా, ఆ తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ చేసి హాస్టల్ వసతులు సరిగా ఉన్నాయా లేవో చూసుకొని బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. హాస్టల్లో సీసీ కెమెరాలు కూడా లేవు. సీసీ కెమెరాలు ఉన్నట్టయితే అమ్మాయి చనిపోయిందా, ఎవరైనా ప్రేరేపిస్తే చనిపోయిందా, ఎవరైనా చంపారని చెప్పి సీసీ కెమెరాలు ఉంటే తెలిసాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ మహిళా కళాశాలలో, స్కూళ్ళలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి ఏరియాలో అని చెప్పి మేము డిమాండ్. ఈ యొక్క ప్రభుత్వం ఏమంటే ఈ యొక్క దళిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆర్థికంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా కలెక్టర్ కి పిటిషన్ ఇస్తే కనీసం పలకరియడానికి కూడా కలెక్టర్ గాని జేసీ గాని ఈ వంకలో రాలేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని తనిష అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఈరోజు తనిష చాలా యాక్టివ్గా ఉండేటటువంటి విద్యార్థిని, బాగా చదివేటటువంటి విద్యార్థిని, ఆరోగ్యం కూడా చాలా బాగున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విద్యార్థిని 4 సంవత్సరాల నుంచి కూడా అదే స్కూల్లో చదువుతూ ఉన్నది. ఏనాడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలా అనుమానం తల్లిదండ్రులు వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఆ విద్యార్థిని ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంది, అది ఆత్మహత్యనా హత్యనా అనేది కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు హడావుడిగా. ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి ఎస్ఓ కానీ కేర్ టేకర్ కానీ రానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి, వాళ్ళు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇదే జిల్లాలో ఇప్పటికీ చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కస్తూర్బాలో జరిగేది, గురుకులాల్లో జరుగుతూ ఉన్నాయి, మోడల్ స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.